పొరపాటున ఎవరు పోసుంటారు నాన్న? ఏంట్రా అలా చూస్తున్నావు? ఆ నీళ్లు మేం పోసామనా? ఈ ఇంట్లో ఏం జరిగినా మొదటి ముద్దాయిలో మనమే కదా అవంతిక. అవును, ఆ మహారాణికి ఏం జరిగినా ముందు అవమానించేది మనల్నే కదా. ఆవిడ గారికి చీమ కుట్టినా దానికి మనమే కర్త, కర్మ, క్రియ. నేను అలా అనట్లేదు నాన్నమ్మ. ముందెందుకు భుజాలు తడువుకుంటున్నారు? కాకపోతే ఒక మాట, ఈ క్షణం నుంచి ఇంట్లో ఎవరైనా సరే కాస్త చూసుకొని ప్రవర్తించండి. ఇంట్లో ఒక గర్భవతి ఉంది. తనకి ఈగ, దోమ ఏ ఒక్కటి కుట్టినా ఏ ఒక్కరిని క్షమించను. అయ్యో ఏంటండి, ఇంత చిన్న విషయానికి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? ప్రమాదం తప్పింది కాబట్టి ఇది చిన్న విషయం అయింది అహల్య. లేదంటే నీకు కడుపులో ఉన్న బిడ్డకి ఎంత సీరియస్ అయి ఉండేది? నువ్వు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా. హడావిడి పడకుండా నెమ్మదిగా నడవాలి. అవునమ్మా, అడుగు తీసి అడుగు వేసే ముందు కాస్త ఆలోచించి వేయి. కడుపుతో ఉన్నావు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అహల్య, నువ్వు ఇక్కడే ఉండు. ఇవి యాంటీ స్లిప్పింగ్ స్లిప్పర్స్. ఫ్లోర్ మీద జారకుండా గ్రిప్గా ఉంటాయి. ఇక నుంచి నువ్వు ఇవి వేసుకొని ఇంట్లో నడు. ఏది వేసుకో. అయ్యో నేను వేసుకుంటానండి. రా, టిఫిన్ చేద్దాం. పంతులు గారు, నా పేరు గౌతమ్, తన పేరు అహల్య. మా పేరు మీద అర్చన చేయండి. అలాగే. గోత్రనామాలు చెప్పండి. భరద్వాజ గోత్రం. భరద్వాజ గోత్రోద్భవస్య గౌతమ్ నామధేస్య అహల్యానాంనీం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్య విరుద్ధ్యర్థం ధన కనక వస్తువాహన సిద్ధ్యర్థం పూజాం కరిష్యే. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామిని. హారతి తీసుకోండమ్మా. ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని. పంతులు గారు, తన కడుపులో ఉన్న బిడ్డకు కూడా హారతి ఇవ్వాలి. ఓ, కడుపుతో ఉన్నావమ్మా, శుభం. నేనే హారతిస్తాను. నిన్ను కడుపులోని బిడ్డను ఇంత అపురూపంగా చూసుకుంటున్నాడు అంటే ఈ కాలంలో కూడా ఇంత మంచి భర్త దొరకడం మీ అదృష్టం అమ్మా. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. నిజంగా తనకి సుపుత్రుడే పుట్టాలి. మా వంశానికి వంశోద్ధారకుడు కావాలి. అతను ఇంద్రానే అవ్వాలి. స్వామి, ఆదిత్య జీవితం బాగుండాలి. అందుకు నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. తనకంతా మంచి జరిగేలా చూడు. ఏంటది ఇంత పరధ్యానంగా ఉన్నావు? చూసుకోవాలి కదా, కాస్తుంటే ఆ పావు నేను కాటేసేది. నీకన్నా పెద్ద విష సర్పం ఇంకే ఉంటుంది. నిలువెల్లా విషమున్న నువ్వు అమృతం లాంటి నా ప్రేమని కాటేశావు. నా గౌతమ్ నాకు దక్కకుండా చేశావు. నన్ను మానసికంగా చంపేశావు. నిన్ను ఏం చేసినా పాపం లేదే. అది కాదు అదితి. మాట్లాడుకో. ఆ పాము కన్నా నిన్ను చూస్తేనే భయంగా ఉంది. అది నీలా ఎవరిని పడితే వాళ్ళని చంపదు.
తన దారికి అడ్డు వచ్చిన వాళ్ళని, తనకి ప్రాణహాని చెయ్యాలనుకున్న వాళ్ళని కాటేస్తుంది. మనసులో విషం నింపుకుని పైకి ప్రేమ నటిస్తూ కొంచెం కొంచెంగా మనుషుల్ని చంపేస్తున్నావు. నీ మొహం చూడాలంటే కూడా నాకిష్టం లేదు. ఛీ! ఆగదితి, అదితి, నేనే నిన్ను కలిసి మాట్లాడదాం అనుకున్నాను. ఏం మాట్లాడతావే నువ్వు? ఏం చేస్తావు? వాత పెట్టి వెన్న రాస్తావు అంతే కదా. నీతో ఆయింట్మెంట్ రాయించుకునేంత అమాయకురాల్ని కాదు నేను. ప్లీజ్ అదితి, నేను చెప్పేది కాస్త శాంతంగా విను. చాలు. నువ్వు ఆ గౌతమ్ గాడు నాకు చేసిన మోసం చాలు. వెంటే ఉంటూ వెన్నుపోటు పొడిచారు కదే. గౌతమ్ ఎంతో మంచివాడు అనుకున్నాను, నా వాడు అనుకుని నమ్మాను. కాని వాడు మనిషి రూపంలో ఉన్న మృగమని తెలుసుకోలేకపోయాను. మనుషుల మనసులతో ఆడుకునే దుర్మార్గుడని అర్థం చేసుకోలేకపోయాను. అదితి, ఆగదితి, నువ్వు నన్ను ఎన్ని మాటలన్నా భరిస్తాను, తిట్టు కొట్టు పడతాను, కానీ గౌతమ్ గారిని ఏమనకు. దయచేసి ఆయన్ని ద్వేషించకు, ఆయన మీద కోపం పెంచుకోకదితి. ఎందుకు వాడిని ఏమీ అనకూడదు? ఎందుకు వాడి మీద ద్వేషం పెంచుకోకూడదు? ఓ